దర్శక ధీరుడు రాజమౌళి టాలీవుడ్లో టాప్ డైరెక్టర్. అది కేవలం బాహుబలి రిలీజ్కు ముందు మాత్రమే. కానీ ఇప్పుడు ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు. ఇప్పటి వరకు భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించడం ఒక బాలీవుడ్కు మాత్రమే చెల్లుతుంది అనే మాటలకు చెక్ పెడుతూ బాహుబలి రూపంలో భారీ విజువల్ వండర్ను వదిలి బీ టౌన్ వర్గాలు సైతం కుళ్ళుకునేలా చేసిన ఘనత జక్కన్నది. కేవలం ఒక్క సినిమాతోనే తెలుగుడి సత్తా ఏంటో చూపించిన దర్శక ధీరుడిపై ఇప్పుడు కొందరు బాలీవుడ్ దర్శకులు కన్ను పండిందట. రాజమౌళి కేవలం తెలుగు చిత్రాలకే పరిమితమని, బాలీవుడ్లో కొనసాగే అంత టాలెంట్ ఆయన దగ్గర లేదని కొందరు అన్నారట. ఇక ఆ మాటలు జక్కన్న వరకు రావడంతో తీవ్రంగా స్పందిస్తూ హిందీలో దర్శకులందరూ పెద్ద తోపులు ఏమీ లేరని, విషయం లేని వారు కూడా అక్కడ ఉన్నారని సీరియస్ అయ్యాడట రాజమౌళి. దీంతో మనోడి మాటలు విన్న సదర్ బాలీవుడ్ దర్శకులు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ దర్శకుడిని పైకి రాకుండా తొక్కేయాలని భావిస్తున్న వారికి కూడా బాగానే తగిలాయంటున్నారు టాలీవుడ్ జనాలు. అంతగా వాళ్లకు దమ్ము ఉంటే బాహుబలి లాంటి ఒక చిత్రాన్ని తీసి తర్వాత మాట్లాడమని ప్రశ్నిస్తున్నారు. కొందరు టాలీవుడ్ తమ్ముళ్ళు ఇదిలా ఉంటే, రీసెంట్గా రాజమౌళి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్తో ఒక సినిమా తీయనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం మన జక్కను తొక్కేయాలనుకున్న వారికి చుక్కలు కాదు కదా, ఏకంగా సన్ కనబడడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.